హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వన్ మోర్ వ్లాగ్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. హోప్ మీరు కూడా బాగున్నారు అనుకుంటూ ఉన్నాను. వ్లాగ్స్ చాలా లేట్ అవుతున్నాయి, అది నాకు తెలుసు. బట్ టైం తీసుకుంటూ ఉన్నా అనమాట. పాపతో కుదరడం లేదు, అందుకోసమే లేట్గా పోస్ట్ చేస్తున్నా. అసలు బర్త్డే వ్లాగ్ ఇంత లేట్ చేశాను నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. హోప్ మీరు కూడా అర్థం చేసుకుంటారు అనుకుంటూ ఉన్నానండి. ఇంకొకసారి ఇంకా నేను చెప్పాలి కాబట్టి చెప్తూ ఉన్నాను. ఇంకా ఆర్వి బర్త్డే మార్నింగ్ ఎలా జరిపామో అని చూసారు కదా. ఇంకా మేమంతా ఫ్రెష్ అప్ అయిపోయి రెడీ అయిపోయి ఇప్పుడు టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాము. సో ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేశారనమాట. సో వీళ్ళు అర్లీ మార్నింగే వచ్చేసి డెకరేషన్, సో బటర్ఫ్లై థీమ్ చెప్పామన్నమాట. సో ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అన్నట్టు ఇంకా ఈ థీమ్ ఎంచుకున్నాము. సో ఇక్కడ డెకరేషన్ అయితే చేస్తూ ఉన్నారు. ఇంకా మేము టెంపుల్కి వెళ్దామని చెప్పేసి టెంపుల్కి అయితే వెళ్తూ ఉన్నాం. అంతలోగా డెకరేషన్ ఎలా ఉంది అనేది ఒకసారి చూస్తూ ఉన్నాం అనమాట. ఇంకా అక్కడి నుంచి మేము టెంపుల్కి అయితే వచ్చేసాము. మార్నింగ్ లేస్తూనే ఏం జరిగింది అన్నది నేను చూపించాను కదా. ఆ తర్వాత ఇప్పుడు 9:30 అవుతుంది అనమాట టైము. అప్పటి నుంచి ఇంకా బర్త్డే ఎలా చేసాము అన్నది ఈ వ్లాగ్లో, మేము ఎలా అనుకున్నాము, ఎలా చేయాలనుకున్నాము బర్త్డే అన్నది ఈ వీడియోలో చూపిస్తూ ఉన్నాను అనమాట. టెంపుల్ నుండి వస్తూనే ఇంకా ఫోటోగ్రాఫర్స్ కూడా వచ్చేసారు. ఎక్స్పెక్ట్ చేయలేదనమాట అంత మార్నింగే వచ్చేస్తారు అని చెప్పి. ఇంకా వాళ్ళు మార్నింగే వచ్చేసారు, 9కే వచ్చేసారనమాట. మేము 12కి బర్త్డే పార్టీ స్టార్ట్ చేయాలి, లంచ్కి సరిపోతుంది అన్నట్టు 12కి రమ్మని చెప్పామన్నమాట. కానీ వాళ్ళు 9:30, 10 కంతా వచ్చేసారు, రీచ్ అయిపోయారు. సో ఇంకా వాళ్ళు వచ్చేసారు అని ఇంకా పాపను కూడా కొంచెం చూస్తూనే ఉయ్యాల ఊగాలి అని చెప్పేసి అంటుంటే ఇంకొంతసేపు అలా ఉయ్యాల స్వింగ్లో కూర్చోబెట్టి ఊపుతూ ఉన్నాను. ఎలాగో ఫోటోగ్రాఫర్స్ వచ్చారు అని చెప్పి ఇంకా ఫొటోస్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా వాళ్ళు తీస్తామని చెప్పారు, సరే అని ఇంకా ఒక నార్మల్ డ్రెస్తో కూడా తీసుకుంటే బాగుంటుంది కొన్ని ఫొటోస్ అన్నట్టు మేము ఫొటోస్ తీసుకుంటూ ఉన్నాము ఇక్కడ. ఇంకా ఆ తర్వాత బర్త్డేకి డెకరేషన్ ఎంతవరకు వచ్చింది అన్నది ఇంకా అమ్మ కూడా వచ్చింది చూస్తూ ఉంది. ఇక్కడ ఫస్ట్ మేము వెల్కమ్ టు ఆర్వికాస్ ఫస్ట్ బర్త్డే అని అయితే బర్త్డే పార్టీ అని ఇలా రాపించాం అనమాట. ఆర్వి స్లీపీ మోడ్లో ఉంది. నేనైతే ఫస్ట్ ఆర్వి కొద్దిసేపు నిద్రపోతే ఆ తర్వాత యాక్టివ్ ఉంటుంది అనమాట బర్త్డేలో. ఇంకా నేను అదే అనుకున్నాను, ఇంకా ఫస్ట్ ఆర్వి నిద్ర పుట్టేసి ఇంకా నేనైతే కొన్ని ఫొటోస్ అయితే తీసుకుందాము అనుకున్నాం. వాళ్ళు ఇంకా టైం ఉందన్నమాట, గ్యాప్ 2 hours టైం ఉంది, 10 to 12. ఇంకా అందులోపల ఇంకొక జీన్స్ వేసుకొని ఒక డ్రెస్లో అలా ఫొటోస్ తీసుకుందామని చెప్పేసి వెళ్ళాము. ఇంకా మేము థీమ్ కేక్ చేపించామండి ఇది బర్త్డేకి. సో ఇదనమాట, ఆ బర్త్డే కేక్ కూడా వచ్చేసింది ఆర్విక అని రాపించా అనమాట. సో గౌన్ సేమ్ కలర్ కాంబినేషన్ అనమాట, ఆ థీమ్తో వేయించాము. ఇక్కడ కొంచెం క్యాట్ వాక్ చేయండి, ఒక ఫోటో తీస్తాము అని చెప్పారు. మనకేం క్యాట్ వాక్ వస్తుంది అని నవ్వుతూ ఉన్నాను అనమాట. సరే జస్ట్ నడుస్తాను, ఒక ఫోటో తీయండి అని చెప్పేసి అలా నడుస్తూ ఉంటే కొంచెం పోజ్ ఇస్తూ ఉన్నాను అనమాట. అది ఇక్కడ జరుగుతూ ఉంది. సో సెకండ్ గెటప్లో నేనైతే ఫొటోస్ తీసుకొని వచ్చాను. అసలు ఎక్స్పెక్ట్ చేయాలన్నమాట ఫొటోస్ ఇన్ని డ్రెస్సెస్ చేంజ్ చేస్తాము అని చెప్పేసి. మేమైతే సింగిల్ డ్రెస్ అనుకున్నాం, సింగిల్ డ్రెస్ కానీ 2 డ్రెస్సెస్ అని. కానీ వాళ్ళు బాగా కోఆపరేట్ చేస్తూ ఉన్నారు కాబట్టి సో మేము కూడా తీసుకోగలుగుతూ ఉన్నాము. సో వాళ్ళే ఇంట్రెస్టింగ్ తీస్తాము అని చెప్పారు. సో ఇంకా మనం ఎందుకు వద్దంటాం. సో డెఫినెట్లీ ఎస్ అని చెప్పేసి ఇంకా చక్కచక్క అలా 3 డ్రెస్సెస్ అయిపోయాయి అనమాట. ఇప్పుడు వెళ్ళి ఇంకా నార్మల్ డ్రెస్ అయితే వేసేసుకోవాలి, ఫ్రాక్ మెయిన్ డ్రెస్ అయితే వేసేసుకోవాలి. సో ఆర్వి కూడా లేపేసి డ్రెస్ మేకప్ చేసేసి వచ్చేసాం. ఇక్కడ నేను ఫొటోస్ కొన్ని తీసేసుకొని వచ్చేసాను అనమాట. ఇంకా మా ఆయన సింగిల్ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ అంతా రెడీ అవుతూ ఉన్నారనమాట. ఇంకా నేను కూడా ఆర్వీని లేపేసి ఇంకా ఆర్వీకి డ్రెస్ వేసేసాను. సో ట్విన్నింగ్ అనమాట ఇద్దరు. సో ఇది నేను ఆన్లైన్లో ఇన్స్టాలో ఆర్డర్ చేశాను అనమాట. ఇంకా ఇవి సో చూసారా, బుట్ట బొమ్మలాగా ఉంది మా ఆర్వి పాప. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాము, ఇంకా కిందకి వెళ్తూ ఉన్నాం అనమాట. సో గెస్ట్స్ అందరూ వచ్చేసారు, ఇంకా వెళ్దామని చెప్పేసి వెళ్తూ ఉన్నాము. ఎటువైనా మర్చిపోయినామేమో అని ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం అనమాట ఇక్కడ. సో లిఫ్ట్లో కూడా తీస్తుంటే నవ్వుతూ ఉన్నారనమాట. లిఫ్ట్లో కూడా మర్చిపోకూడదు కదా. సో ఎందుకంటే అక్క వాళ్ళు రేర్గా వస్తారు కాబట్టి వాళ్ళు రారు అన్నట్టు నేను వీడియో షూట్ చేస్తూ ఉన్నాను.
ఇవన్నీ చూపించేటప్పుడు ఫస్ట్ మెనూ అయితే చూపించాలి కదా. సో ఇవన్నీ నార్త్ ఇండియన్ స్పెషల్స్ చెప్పామన్నమాట. సో ఫుడ్ అయితే చాలా బాగుంది అని చెప్పారు. సో మేము కూడా చాలా టెన్షన్ పడ్డాము, నార్త్ ఇండియన్స్ చెప్తూ ఉన్నాం నచ్చుతుందో లేదో అని చెప్పి. బట్ అందరికీ బాగా నచ్చాయి. సో ఇవే అండి. సో ఇక్కడ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది. సో మేము ఏమనుకున్నామంటే కార్లో ఎంట్రీ ఉండాలి ఆర్వీది. సో ఫాగ్ రావాలి కింద. సో వస్తూ ఉన్నప్పుడు ఎంట్రీలో క్రాకర్స్ రావాలి. సో అటు సైడ్ ఇటు సైడ్ ఫ్లవర్ పాట్స్ రావాలి. సో అని చెప్పామన్నమాట. ఇంకా అదే ఇక్కడ జరుగుతుంది. ఫస్ట్ ఆర్వీ ఫుల్ యాక్టివ్ అయిపోయింది. నిజంగా చాలా కోఆపరేట్ చేసింది ఆర్వీ అయితే. అందరూ అసలు నమ్మలేదన్నమాట ఎంత యాక్టివ్ ఉంది అన్నట్టు. సో ఇక్కడ ఫాగ్ అయితే స్టార్ట్ అయిపోయింది కదా. సో ఇలా ఫాగ్ రావాలి, మేము నడుస్తూ ఉంటే ముందర ఆర్వీకి క్రాకర్స్ రావాలి, అంటే ఫ్లవర్ పాట్స్ రావాలి అన్న థీమ్తో చెప్పాము. మేము అనుకున్నట్టు ఆర్వీ బర్త్డే అయితే బాగా జరిపామండి. సో అదే మీకు షేర్ చేస్తూ ఉన్నాను. ఇది షార్ట్స్ కానీ తీశారు. సో షార్ట్స్లో అప్లోడ్ చేస్తాను ఇది క్లియర్గా, అప్పుడు బాగా కనిపిస్తుంది. థీమ్ కేక్ అయితే చేయించాము. టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు నేనైతే ఎక్కడ టేస్ట్ చేయలేదు, అంత టేస్టీగా ఉంది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. అంటే కాస్ట్ కూడా అలానే ఉంది వాళ్ళు చేసి ఇచ్చిన దానికి, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇంకా ఈ కేక్ ఒకటి ఇంకా తక్కువ వస్తుందేమో అని ఇంకొక కేక్ కూడా తీసుకొచ్చామన్నమాట. అది ఇక్కడ పెట్టలేదు, ఒక కేకే పెట్టామన్నమాట. సో ఇక్కడ అదే కేక్ అనమాట. సో చూసారా అవి డ్రెస్ కలర్ మ్యాచింగ్ ఉన్నట్టు బ్యాండ్ అది అలా చేపించాము. బట్ ఎస్ ఇది ఫైనల్ మేము చేపించిన డెకరేషన్ కేక్ ఇలా అనమాట. ఒకసారి అంతా చూసేయండి. మెయిన్ ఇంకొకటి ఏంటి మేము ఆలోచించింది అంటే, మేము క్యాండిల్ పెట్టి ఊపడం కంటే సో మేము కేక్ కట్ చేసేటప్పుడు ఇక్కడ ఫ్లవర్ పాట్స్ రావాలి అని చెప్పాము. సో ఫైనల్గా అది కూడా ఇక్కడ జరుగుతోంది. ఫొటోస్ అన్నీ ఇంకా క్లియర్గా నేను తర్వాత ఒక వీడియో చేసి పెడదామని అనుకున్నాను అండి. సో ఇది ఇలా జరిగిందనమాట ఆర్వీ బర్త్డే అయితే. మేము ఎలా అనుకున్నామో, ఎలా ఎక్స్పెక్ట్ చేసామో అలా ఫైనల్ అవుట్పుట్ అంతా వచ్చింది. సో అలానే జరిపామన్నమాట. సో ఫుల్ హ్యాపీ మేము బర్త్డే చేసినందుకు. సో చాలా హ్యాపీగా అనిపించింది. ఆర్వీ బర్త్డే ఎలా చేయాలనుకున్నాము మెయిన్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఫస్ట్ బర్త్డే అంటే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, అలా చేయాలి ఇలా చేయాలి అని చెప్పి. సో అది కొన్ని రోజుల నుంచి కొన్ని మంత్స్ నుంచి అలా వస్తూ ఉంటుంది మైండ్లో. ఫైనల్గా ఆ బర్త్డే కంప్లీట్ చేసేసాము. వస్తూనే కొంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారన్నమాట ఇక్కడ. సో అంటే మెయిన్ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉన్నారు మా కమ్యూనిటీలో. సో వస్తూనే కొంచెం హార్ట్కి టచ్ అయ్యేటట్టు ఈ ఆంటీ పరిచయం అయ్యారు. మెయిన్ పాప అనమాట. సో పాప 5 months బార్న్. అసలు ఎంత క్యూట్గా మాట్లాడుతుందో, తన మాటలు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకో. సో అందుకోసమే చెప్తున్నా స్పెషల్గా పాప గురించి. సో క్లోజ్ టు హార్ట్ అనమాట వీళ్ళ ఫ్యామిలీ అంటే ఈ ఆంటీను పాప. సో చాలా క్లోజ్ అయిపోయారు. వీళ్ళు యూఎస్ఏలో ఉంటారు. సో ఈ టైంకి నేను పోస్ట్ చేసే టైంకి వాళ్ళు వెళ్ళిపోయారు కూడా.
బాగా తీశారు ఫొటోస్. అసలు అంత టైము అంత కేటాయిస్తారని అస్సలు అనుకోలేదు. మన ఫంక్షన్ ఏదైనా చేస్తూ ఉన్నాము అంటే డెఫినెట్లీ లాస్ట్లోనే తింటాం కదా, అది నేను చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. సో ఇక్కడ అదే జరుగుతుందనమాట. లాస్ట్లో తింటూ ఉన్నాను. ఇంకా హర్షి అక్క తీసుకున్నావా ఫుడ్ అని చెప్పేసి అనింది అనమాట. లేదు అంటే ఫస్ట్ చూపించాను అని చెప్పేసి అంటే ఇంకొకసారి తీస్తుంది అనమాట నేను తింటూ ఉంటే. ఇక్కడ అదే జరుగుతుంది. లాస్ట్ తింటూ ఉన్నాను. ఇంకా ఒకసారి అలా వీడియో తీయని చెప్పేసి తీయించుకుంటూ ఉన్నాను. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు కూడా ఒక బూస్టప్ వస్తుంది అనమాట, ఇంకా పెట్టాలి ఇంకా చేయాలి అని. అలానే ఒక లైక్ వేయండి. మీరు లైక్ చేయడం వల్ల కొంతమందికి స్ప్రెడ్ అవుతుంది అనమాట నా వీడియో అనేది. బాయ్.